మంకీ మైండ్ మాట వినడం మానేసిన ఒక్క రోజులో మ్యాజిక్ అయిపోతుంది, ఒక్క రోజులో అసలు మొత్తం మోడిఫై అయిపోతుంది అని అనుకోవడం అయితే భ్రమ అండి. ఆ ఒక్కరోజు కూడా అసలు స్క్రీన్ టైం లేకుండా మనం పని చేద్దాము ఈరోజు అనుకున్నప్పుడు చాలా 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 కష్టంగా అనిపిస్తూ ఉంటుంది తెలుసా. మైండ్ ఓ పక్క చెప్తూ ఉంటుంది, లేదు ఈ ఒక్క వీడియో చూడు, ఒక్క వీడియో స్క్రోల్ చెయ్యి, అది చూడు ఇది చూడు అని. కానీ అది కాదని మనం ఎంత ట్రై చేసి లేదు ఈ పని కంప్లీట్ చేద్దాం, ఈ పని కంప్లీట్ చేద్దాం అనుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగని ఒక్కరోజే ఎడిక్షన్ లేకుండా మనం కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది అనుకుంటే మాత్రం భ్రమ. అలాగైతే ఖచ్చితంగా జరగదు. ఏంటంటే మధ్యలో స్లిప్అప్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి అనుకోకుండా మనం ఏదో మెసేజ్ చూడడానికో ఏదో చెక్ చేయడానికో ఫోన్ తీస్తాము. ఫోన్ తీసినప్పుడు ఖచ్చితంగా అందులోంచి ఒకటో రెండో వీడియోస్ అయితే చూడడం అయితే జరుగుతుంది. బట్ అలా చూసాక మళ్ళీ దాన్ని ఆపేసి మళ్ళీ వెనక్కి పనిలోకి వెళ్ళగలగాలి. లేకపోతే డైలీ రొటీన్ లాగే స్క్రోలింగే ఉంటుంది. నిన్ననైతే నేను ఫస్ట్ వీడియో పెట్టేశాక తర్వాత అనిపించింది, అసలు ఇన్ని పనులు ఉన్నాయని లిస్ట్ చేశాను కదా, మిగిలిన పనులు కూడా ఎలా అవుతున్నాయో పెడదాము అని. సో ఫస్ట్ అయితే బాల్కనీ క్లీనింగ్. మొక్కలకు నీళ్ళు పోసి చాలా రోజులైంది. ఇక్కడ పూణేలో వర్షాలు ఎక్కువ కాదు తక్కువ కాదు, మధ్య మధ్యలో వచ్చినప్పుడు అయితే బాగానే వస్తున్నాయి 2-3 డేస్. బట్ లేకపోతే మళ్ళీ ఆగిపోతున్నాయి. సో అందుకని సరే ఫస్ట్ వాటర్ పడదామని వాటర్ పట్టేసిన. ఇది వరకు అంటే చిన్నగా ఉన్నప్పుడు బకెట్స్లో పెట్టి పట్టేవాళ్ళము. బట్ పైపు రోడ్ మీద ఒకసారి దొరికాక తెచ్చాను అనమాట. సో దానివల్ల ఏంటంటే చక్కగా కన్వీనియంట్గా పైప్ పెట్టేస్తే 10 నిమిషాల్లో వాటర్ అంతా మొక్కలకు పెట్టేయడం అయిపోతుంది. ఎండాకాలంలో అయితే రోజు పెట్టాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు అంత ఎండాకాలం కాదు కాబట్టి ఒక 2-3 డేస్కి ఒకసారి పెడితే సరిపోయింది. నేనైతే ఈసారి క్యాప్సికమ్ విత్తనాలు వేశాను అండ్ కొత్తిమీర కాడలు పాతాను. అలా ఏవేవో చాలా పాతేసాను అనమాట. మొక్కలు అయితే పెంచాలి కానీ మా ఇంట్లో మనీ ప్లాంట్ ఎంత ఎక్కువ తెలుసా, ఇంచుమించు 5-6 కుండీల్లో మనీ ప్లాంటే ఆక్యుపై చేసింది. సరే మొన్న ఆన్లైన్లో తెప్పించిన విత్తనాలు కూడా ఇప్పుడు నేను ఎలా వర్క్ చేస్తున్నానంటే ఒక వర్క్కి సంబంధించిన అడిషనల్ వర్క్ ఇంకో టాపప్ వర్క్ ఉంటుంది, అది మళ్ళీ తర్వాత చేద్దామని కాకుండా నిన్ననైతే అలా ట్రై చేశానండి. ఈ వీడియోస్ ఏంటంటే స్పెసిఫికల్లీ లేడీస్ కోసము. మెయిన్ ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు అనుకోండి, ఒక రొటీన్ ఫిక్స్ అయిపోతుంది. మార్నింగ్ లేవాలి, వంట చేయాలి, వెళ్ళాలి, పిల్లలకి బాక్సులు ఇవ్వాలి, అందరికీ మనము వెళ్ళాలి రావాలి, మళ్ళీ వచ్చాక వంట చేయాలి అని. బట్ పార్ట్ టైమ్గా చేసే వాళ్ళకి అండ్ లేదు ఏదో బిజినెస్ చేసే వాళ్ళకి అలాంటి ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఒకరోజు యాక్టివ్ అయిపోయి మనం పాలసీలు అవి మాట్లాడేస్తాం చేసేస్తాం. బట్ మనం పొద్దునుంచి ఒక 10 మందితో మాట్లాడాక వాళ్ళు 10 మంది లేదు నో 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 అని చెప్పేసాక ఒక రకమైన డిప్రెషన్ వచ్చేస్తుంది. సేల్స్లో అది కామన్ కాదని నేను చెప్పట్లేదు. ఒక పాలసీ సేల్ అయితే అరే నేను ఒక ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇవ్వగలిగాను అని ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో, అవన్న రోజున అయ్యో అన్నీ డిస్సాటిస్ఫాక్షన్ డిప్రెషన్ చాలా ఉంటుందన్నమాట. ఇంకా అలా ఉన్నప్పుడు ఇంకా తర్వాత కూడా రెగ్యులర్గా అదే డిప్రెషన్ కంటిన్యూ అయిపోతుంది అనుకోకుండా. సో నేను అలాంటి ఒక స్టేజ్లో అనమాట. సో డిప్రెస్డ్ స్టేజ్లో ఏం చేస్తున్నాను ఏంటి అలా అప్పుడప్పుడు చాలామంది ఉంటుంది. బట్ మనం ఏంటంటే హెల్ప్ అడగం. మనకి చిన్నప్పటి నుంచి స్కూల్లో ర్యాంకులు తెచ్చుకోవడము అవి అయితే బాగానే నేర్పించారు కానీ హెల్ప్ అడగడం మాత్రం అస్సలు నేర్పలేదు. ఇంటి పనుల్లో అవసరమైతే ఇంట్లో వాళ్ళని హెల్ప్ అడగము, మెంటల్గా కొంచెం డిప్రెస్డ్లో ఉంటే ఇంకెవరిని హెల్ప్ అడగము. ఏదైనా మనలో మనకే దాచేసుకోవడం అయితే నేర్పారు మన పెద్దవాళ్ళు. అది తరతరాలుగా వస్తున్నది, వాళ్ళని కూడా ఏం అనట్లేదు నేను. బట్ దానికైతే బ్రేక్ ఇవ్వాలి. నాకు హెల్ప్ అవసరమైంది. ఇప్పుడు 1500 స్పెండ్ చేశాను. 1500 స్పెండ్ చేసిన సెషన్ చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. సో 1500 ఫర్ 5 days ఎక్కువ తక్కువ అన్నది పక్కన పెట్టండి, ఒక చేంజ్ అయితే తీసుకురాగలిగామా లేదా. అండ్ ఆ చేంజ్ ఇప్పుడు 5 days సెషన్ అయిపోయాక మళ్ళీ అదే అవుతుంది కదా అని అడగచ్చు. ఎస్, మన ఎఫర్ట్స్ మనము పెట్టాలి. ఒక రోజులో మార్పు అయితే వచ్చేదు అండ్ సెషనే అటెండ్ అవ్వాలి మారడానికి అని కూడా లేదు. మన డైలీ హ్యాబిట్స్ మన డైలీ రొటీన్ మార్చుకుంటూ అవుట్కమ్ డిఫరెంట్ అయ్యేలా కూడా చేసుకోవచ్చు. అయితే నిన్నటి సెషన్లో ఏమైందో కూడా చెప్తాను. నిన్నటి సెషన్లో ఈ రోజుకి 3 డిఫరెంట్ టాస్క్స్ ఇచ్చారనమాట. ఆ 3 డిఫరెంట్ టాస్క్స్ ఏంటంటే, ఒకటి 5 minutes లోపల అయిపోయే పని ఇమ్మీడియట్గా చేసేయండి, పోస్ట్పోన్ చేయొద్దు. అండ్ ఎవ్రీడే రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా, ఇప్పుడు రోజు వేడినీళ్ళతో స్నానం చేసే అలవాటు ఉంటే చన్నీళ్ళతో చేయడం, రైట్ హ్యాండ్తో చేసే పని అలవాటు ఉంటే లెఫ్ట్ హ్యాండ్తో చేయడం, లైక్ బ్రషింగ్, కుకింగ్ అలాంటివి. అండ్ చాలా రోజులుగా పోస్ట్పోన్ చేస్తూ వస్తున్న ఫియర్ టాస్క్ 3 కంప్లీట్ చేయమన్నారు. సరే నేనైతే లిస్ట్ అవుట్ అయితే చేసుకుని ఉంచుకున్నాను. ఈరోజు వర్క్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట ఇంట్లో.
సో నేను వర్క్లోకి అయితే వెళ్ళిపోతానండి. వర్కింగ్ వాళ్ళు కాకుండా హౌస్ వైఫ్స్ వాళ్ళు అసలు మీ రొటీన్ ఎలా ఉందో నాకైతే కమెంట్స్లో చెప్పండి. కమెంట్స్లో చెప్పేసి నేను ఇంప్రూవ్ అవడానికి మీరేమైనా టిప్స్ ఇవ్వదలుచుకుంటే ప్లీజ్ అది కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను అవి కూడా ఖచ్చితంగా పాటిస్తాను. అండ్ ప్లీజ్ మీకు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఆగి ఆలోచించి ఎవరినైనా హెల్ప్ అడగండి. అది మీరు చేసే ఫిజికల్ టాస్క్లో హెల్ప్ అవ్వచ్చు, లేదు మెంటల్ హెల్ప్ అవ్వచ్చు. ఒక ఫ్రెండ్తో మాట్లాడడమో, లేకపోతే ఎల్డర్తో మాట్లాడడమో, మీ సిస్టర్తోనో, సిబ్లింగ్తోనో ఎవరో ఒకరితో మాట్లాడండి. ఎవరూ లేరు అనుకుంటే ఒక ప్రొఫెషనల్ హెల్ప్ అయినా తీసుకోండి. వర్క్ చేస్తున్నప్పుడు డిప్రెషన్ చాలా కామన్. అందులోని సోషల్ మీడియా అందరూ ఏదో సాధించేస్తున్నారు అన్న భ్రమలో మనం ఇంకా ఎక్కువ డిప్రెస్ అవుతాం. బట్ ప్లీజ్ ఆగి ఆలోచించి హెల్ప్ అయితే తీసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.